నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గత ఏడాదిన్నర కాలంలో మెగా సర్జికల్ క్యాంప్ 3 విడతలుగా నిర్వహించారు. ఈ క్యాంప్లో దాదాపు 1464 మంది రోగులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించినట్టు అచ్చంపేట్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందించేందుకు అచ్చంపేట్ పట్టణంలోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో సీనియర్ వైద్యుల సమక్షంలో ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ వంశీకృష్ణ స్వయంగా సర్జరీలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు ఆపన్నహస్తంగా నిలుస్తూ అచ్చంపేట్ నియోజకవర్గాన్ని వైద్య రంగంలో ప్రథమ స్థానంలో నిలబెట్టాలనేదే తమ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా 3వ విడత మెగా క్యాంపులో పేర్లు నమోదు చేసుకున్న వారికి ఈ రోజు ఆపరేషన్లు నిర్వహించబడ్డాయి. 3 విడతల క్యాంపులు విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన వైద్య సిబ్బందిని, పారామెడికల్ టీంని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా అచ్చంపేట్ ఏరియా ఆసుపత్రిలో ముగింపు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. ఏరియా హాస్పిటల్ అచ్చంపేట, నాగర్ కర్నూలు జిల్లా. ఈ ఏరియా హాస్పిటల్లో ఈ 1.5 year నుంచి మెగా సర్జికల్ క్యాంప్ 1, 2 and 3 3 మెగా సర్జికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మరి మెగా సర్జికల్ క్యాంపులో నాతో పాటు మరి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కోఆర్డినేటర్ అయినటువంటి డాక్టర్ రామకృష్ణ గారు, అదేవిధంగా ఈ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు గారు, అదే అడిషనల్ డిఎండిఓ డాక్టర్ తారాసింగ్ గారు, అదేవిధంగా మా రాజేంద్ర గారు, శ్రీనివాస్ ప్రసాద్ గారు, అందరు వీళ్ళతో పాటుగా ఈ 3 మెగా సర్జికల్ క్యాంపులో పార్టిసిపేట్ చేసిన డాక్టర్లు 14 మంది. దాంట్లో డాక్టర్ మహేష్, డాక్టర్ బాలసింగ్, డాక్టర్ ప్రేమ, అదేవిధంగా డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, డాక్టర్ యశోద, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ ఇంకో శ్రీనివాసులు, దాదాపుగా 14 మంది డాక్టర్లు పార్టిసిపేట్ చేశారు. అట్లాగే స్టాఫ్ మెంబర్స్ 50 మంది, అంటే అసిస్టెంట్లు కానీ సిస్టర్స్ కానీ, వారితో పాటు 30 మంది ఆయాస్ అండ్ వార్డ్ బాయ్స్, వీళ్ళందరూ కలిసి 98 మంది స్టాఫ్. ఎన్ని సర్జరీలు చేశామంటే మొట్టమొదటి మెగా సర్జికల్ క్యాంపులో 762 సర్జరీలు చేశాం. సెకండ్ క్యాంపులో 427, థర్డ్ మెగా సర్జికల్ క్యాంపులో 302, మొత్తం కలిపితే 1464 సర్జరీలు. ఇప్పటి వరకు 1464 సర్జరీలు రాష్ట్రంలో, నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో రూరల్ సెటప్ లో ఎక్కడ కూడా ఇంత పెద్ద మెగా సర్జికల్ క్యాంప్ జరగలేదు. దీనికి అంత కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముందు బిడ్డ పెద్ద రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు, అదేవిధంగా శాఖా మంత్రులు పెద్దలు గౌరవనీయులు మన దామోదర్ రాజనరసింహ గారు, ఆనంద్ ఎంపీ అయినటువంటి నాగర్ కర్నూలు జిల్లా డాక్టర్ మల్లురవి గారు, మీరందరి సహాయ సహకారాలతోటి ఈ క్యాంపును బ్రహ్మాండంగా సక్సెస్ చేసింది. అందరికన్నా ముందు మా డాక్టర్స్ కమ్యూనిటీ, నా కొలీగ్స్ అందరు కూడా ముందుగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే అందరూ సహకరించారు. ఒక డాక్టర్సే కాకుండా సపోర్టింగ్ స్టాఫ్ లైక్ అసిస్టెంట్స్ కానీ, అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ కానీ, వార్డ్ బాయ్స్ కానీ, ఆయాలు కానీ, అదేవిధంగా టెక్నికల్ పీపుల్ అందరూ కూడా బ్రహ్మాండంగా మరి సహకరించినందుకు మరొకసారి నా తరఫున, ప్రభుత్వం తరఫున వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతం నల్లమల్ల ప్రాంతం చాలా మంది సోషియో ఎకనామికల్ కండిషన్ ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం పెట్టినటువంటి ఈ క్యాంపును చాలా మంది సద్వినియోగం చేసుకున్నారు. మరి ఏది ఏమున్నా 1-2 చిన్న కాంప్లికేషన్ తప్ప ఎక్కడ కూడా మేజర్ కాంప్లికేషన్ ఎక్కడ జరగలేదు. వెంట్ ఆన్ వెల్, వీఆర్ వెరీ హ్యాపీ. రాబోయే కాలంలో కూడా మా డాక్టర్ కొలీగ్స్ తోటి మరి వాళ్ళ సహాయ సహకారాలు ఉంటే ఫ్యూచర్లో కూడా పెడదామని ఆలోచన ఉంది. ఏది ఏమైనా వాళ్ళ అనుకున్న టైంకు అనుకున్న రకంగా డాక్టర్స్ అండ్ మెడికల్ అండ్ పారామెడికల్ స్టాఫ్ బ్రహ్మాండంగా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే రొటీన్గా చేసే సర్జరీలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇక ఇక్కడ ఫిట్ కానటువంటి పేషెంట్ ఎవరైతే ఉంటే వాళ్ళను కూడా ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఈఎన్టీ, ఆప్థాల్మాలజీ ఇటువంటి సెంటర్లకు పంపడం జరిగింది.